షాద్నగర్లో కొత్తగా సనాతన అకాడమీని ఒక స్కూల్ స్టార్ట్ అయింది. అసలు ఆ స్కూల్కున్న స్పెషాలిటీ ఏంటి, ఇన్ని స్కూళ్ళు ఉండగా ఇప్పుడు కొత్తగా సనాతన అకాడమీ స్కూల్ వచ్చి స్టూడెంట్స్కి ఏం నేర్పిస్తుంది అనేది ఆ స్కూల్ డైరెక్టర్ నాగిల కిషోర్ గారు మనతో పట్టినారు. ఆయన అడిగేసుకున్నాం. కిషోర్ గారు నమస్తే. నమస్తే. ముందుగా మీకు శుభాకాంక్షలు. దానికి స్కూల్ స్టార్ట్ చేసేది ఏంటి, సనాతన అకాడమీ స్కూల్స్ స్పెషాలిటీ ఏంటి? స్కూలు ప్రత్యేకత ఏంటంటే ముఖ్యంగా మనం అన్ని స్కూళ్ళు ఇప్పుడు మనం అందరూ తెలిసిందే, చాలా స్కూళ్ళు ఉన్నాయి. మనం సనాతన అకాడమీ అనే పేరు తీసుకోవడానికి కారణం ఏంటంటే ఎవరికైనా సరే ఒక వ్యక్తిగా మనం సమాజంలో ఉంటున్నాం. మనం చదువుతో పాటు మన సంస్కారాలు కావచ్చు, మన విలువలు కావచ్చు, మన భారతీయ సంస్కృతి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతి వ్యక్తికి అందాలి. కాబట్టే మనం చదువు ఎంత ముఖ్యమో మిగిలిన మన జీవన విధానం కావచ్చు, మన విలువలు కావచ్చు, ప్రతి విద్యార్థికి అందించాలనే ఉద్దేశంతోనే మనం ఇక్కడ సనాతన అకాడమీ పేరుతోనే చదువు మరియు సంస్కారం, విలువలు వీటన్నిటితో కూడినటువంటి విద్యను పిల్లలకు అందించాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ సనాతన అకాడమీ పేరుతో పాఠశాల ప్రారంభించడం జరిగింది. ఈ సనాతన అకాడమీ స్కూల్ ఏదైనా స్కూల్ది ఆల్రెడీ ఉన్న స్కూల్ బ్రాంచా లేక మీరే కొత్తగా స్టార్ట్ చేశారు? ఇక్కడనే ఫస్ట్ ఉందా? ఈ కాన్సెప్ట్ మేము గత 2-3 సంవత్సరాలుగా వివిధ పాఠశాలలు, తర్వాత వివిధ విద్యారంగంలో రకరకాల స్థాయిలో పనిచేస్తున్న వాళ్ళను కలిసి చర్చించి ఎన్నో విషయాలను మనం నేర్చుకొని తెలుసుకొని పూర్తిగా సరికొత్తగా ఉండాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఇటువంటి కరికులంలో అంటే చదువుతో పాటు మనం అనేక అంశాలను పిల్లలకి ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని ఒక సెమీ రెసిడెన్షియల్ స్కూల్గా మనం డిజైన్ చేయడం జరిగింది. సెమీ రెసిడెన్షియల్ అంటే మనకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఉంటుంది స్కూలు. ఇక్కడ మనము చదువుతో పాటుగా అనేక అంశాలు, ఫిజికల్ ఫిట్నెస్ కావచ్చు, తర్వాత ఆర్ట్స్లో డ్రాయింగ్ లాంటిది కావచ్చు, లేదంటే క్లాసికల్ డ్యాన్స్ కావచ్చు, తర్వాత లైబ్రరీ కావచ్చు, ఈ విధంగా అనేక అంశాలతోని దీన్ని డిజైన్ చేయడం జరిగింది. పూర్తిగా సైంటిఫిక్ పద్ధతిలో అదేవిధంగా విద్యాబోధన కూడా ఈ రోజున్న సరికొత్త మోడర్న్ ఎడ్యుకేషన్కి అనుగుణంగా పూర్తి ఇంగ్లీష్ మీడియంలో మనం అన్ని సబ్జెక్ట్స్కి ఎక్సలెంట్గా టీచర్స్ ఉంటారు, ఎక్సలెంట్ బోధన ఉంటుంది. అదేవిధంగా లెర్నింగ్ ఎబిలిటీస్ కూడా పిల్లలకు పెంచే విధంగా ఇవన్నీ పూర్తిగా సరికొత్త కరికులంలో డిజైన్ చేయడం జరిగింది. అంటే నార్మల్గా స్కూల్స్ అంటే 9 to 4, 9 to 5 ఉంటాయి. మరి మీరేంటి 7 to 7 కాన్సెప్ట్ తీసుకొచ్చారు? అంతసేపు పిల్లలు ఉండగలుగుతారా స్కూల్లో? ఏం చేస్తారు వాళ్ళు అంతసేపు ఉండడానికి? సాధారణంగా అన్ని స్కూళ్ళు మీరు అన్నట్లే 9 to 4 ఉంటాయి. దీంట్లో ఏమవుతుందంటే ఈ రోజున్న స్థితిల్లో మనం అన్ని స్కూళ్ళలో ఏమవుతుందంటే చదువు సిలబస్ చెప్పడానికి సమయం అంతా సరిపోతుంది. కాబట్టి వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ కానీ ఇతర వేరే అంశాలు అంటే ఆర్ట్స్ అంటే వాళ్ళ లోపల సృజనాత్మకత ఏదైతే ఉందో వాళ్ళ లోపల ఉన్నటువంటి ఎబిలిటీస్ని బయటకు తీసేటువంటిది ఏంటిదంటే మనం ఆర్ట్స్. వీటన్నిటిని మనం బయటికి తీయాలంటే మనం సమయం ఇవ్వాలి. సో కాబట్టి ఇప్పుడున్న సమయం 9 to 3, 9 to 4 ఏమవుతుందంటే మన సిలబసే సరిపోతుంది. కాబట్టి మనం పిల్లవాడు మన దగ్గర ఎక్కువసేపు ఉన్నప్పుడు మనం ఇవన్నీ అంశాలు నేర్పించడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఉన్న ఎబిలిటీస్ మనం బయటకు తీసే అవకాశం ఉంటుంది. అందుకోసమే మనం 7 to 7 ఎంచుకోవడం జరిగింది. దీంతోపాటు మనం ఏం చేస్తామంటే మనము స్కూల్లోనే బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, తర్వాత ఈవినింగ్ స్నాక్స్ కానీ స్కూల్లోనే ఇవ్వడం జరుగుతుంది. మనము ప్రతిదానికి సాత్విక ఆహారము విత్ ప్రోటీన్ అండ్ న్యూట్రిషియస్ బ్యాలెన్స్డ్ డైట్ డిజైన్ చేయడం జరిగింది. అంటే బ్రేక్ఫాస్ట్లో మనకు ఇప్పుడు రాగి జావా లాంటిది కానీ, తర్వాత రాగి సంకటి కానీ, తర్వాత స్ప్రౌట్స్తోని మిల్లెట్ ఉప్మా కానీ ఇట్లా ఈ విధంగా బ్రేక్ఫాస్ట్లో ఉంటుంది. లంచ్లో కూడా మనకు అన్ని రకాల వెజిటబుల్స్ వచ్చే విధంగా అంటే పౌష్టికాహారం అంటే డిఫరెంట్ వెజిటబుల్స్ అన్నీ తీసుకున్నప్పుడే పిల్లోడికి ప్రోటీన్స్ వస్తాయి, మినరల్స్ వస్తాయి, శక్తిగా ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు. ఈ విధంగా ప్రతి దగ్గర ఈవినింగ్ స్నాక్స్లో కూడా మనం ఫ్రూట్స్ ఇస్తాము, స్ప్రౌట్స్ ఇస్తాము, మళ్ళీ వెజిటబుల్స్ ఇస్తాము, రెగ్యులర్ నార్మల్ స్నాక్స్ కూడా ఇస్తాము. ఈ విధంగా ప్రతిదీ పిల్లలకు ఏ విధంగా ఉంటే బాగుంటుంది అంటే హెల్తీగా ఉండాలి, తర్వాత వెరైటీగా ఉండాలి, ప్లస్ బలవర్ధకంగా ఉండాలి, ఎదిగే విధంగా ఉండాలి, వాళ్ళకి ఎదుగుదలకు ప్రోత్సహించే విధంగా ఉండాలి లోపల డైట్ అనేది. ఆ విధంగా ప్లాన్ చేసాం. అంతేకాకుండా ఎక్కువ సమయం ఉండడం వల్ల రెగ్యులర్ సబ్జెక్ట్స్తో పాటుగా మనం ఏం చేస్తామంటే ఫిజికల్ ఫిట్నెస్ ఇస్తాము, మార్షల్ ఆర్ట్స్ చెప్తాము, కర్రసాం ఉంటుంది, తర్వాత లైబ్రరీ క్లాస్ ఉంటుంది. ఇవాళ లైబ్రరీ క్లాస్లో ఏముంటుందంటే అదర్ దెన్ టెక్స్ట్ బుక్స్ చదువుతారు పిల్లలు. దానివల్ల లోకజ్ఞానం పెరుగుతుంది. డిఫరెంట్ వ్యక్తుల గురించి ఒక స్వామి వివేకానంద కావచ్చు, ఒక ఏపీజే అబ్దుల్ కలాం గారు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళ లైఫ్ హిస్టరీ తెలుసుకోవడం వల్ల మనకి ఎంతో నాలెడ్జ్ వస్తుంది. ఈ విధంగా ప్రతిదీ కూడా మనం సైంటిఫిక్గా ఏవి ఇవ్వాలి, ఎట్లాంటివి ఇస్తే బాగుంటుంది పిల్లలకు అనే విధంగా డిజైన్ చేసాం. ఈవెన్ హోంవర్క్ కూడా మనం స్కూల్లోనే ఉంటుంది, బుక్స్ కూడా స్కూల్లోనే ఉంటాయి.
హోంవర్క్తో సహా అన్ని స్కూల్లోనే జరుగుతాయి. సింగిల్ కాంపౌండ్లో ఎవ్రీ ఆస్పెక్ట్లో మనం డిజైన్ చేసాం దీన్ని పిల్లలకు. ఇది అడ్మిషన్ ఆఫర్ ఏదో పెట్టిరని తెలిసింది, ఏంటి అది అడ్మిషన్ ఆఫర్? అడ్మిషన్ ఆఫర్ మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మనకు బుక్స్ అండ్ యూనిఫామ్స్ మనము ఫ్రీగా ఇస్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్గా అడ్మిషన్ ఆఫర్ నడుస్తుంది. తర్వాత మనం అడ్మిషన్ ఫీజు కూడా వేవ్ ఆఫ్ చేస్తున్నాం. అంటే ఎర్లీ అడ్మిషన్ చేసుకునే వాళ్ళందరికీ కూడా అడ్మిషన్ ఫీజు వేవ్ ఆఫ్ చేస్తున్నాము. తర్వాత బుక్స్ ఇప్పుడు బయట మనం చూసుకుంటే వేల రూపాయలు మనకు బుక్స్ అవుతున్నాయి. బుక్స్ కూడా కంప్లీట్గా ఫ్రీ ఉంటుంది. తర్వాత యూనిఫామ్ కూడా మనము అడ్మిషన్ ఆఫర్లో యూనిఫామ్ కూడా మన వైపు నుంచి ఫ్రీగా ఇస్తాం, ఇంక్లూడింగ్ ఫీజులోనే ఉంటుంది మొత్తం. అంటే ఇది ఎప్పటి వరకు ఉంటుంది? ఇది ఎప్పటి వరకు అడ్మిషన్ చేసుకున్న వాళ్ళకు ఉంటుంది? ఈ మంత్ ఎండింగ్ వరకు అడ్మిషన్ చేసుకునే వాళ్ళకి ఉంటుందండి. ఇప్పుడు ఈ నెల ఇది మనకు 16th ఉంది కదా, 31st మే ఎండింగ్ వరకు మనకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.